నమస్తే. ఇదిగో నా వెనక కనిపిస్తున్నటువంటి ఒక ఇమేజ్ ఇమేజ్ ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలని బయట నిలబెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీలని తీసుకెళ్ళి బిల్గేట్ గారికి పరిచయం చేశారని చెప్పి ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం కూడా ఒక డిస్క్రిమినేషన్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వేరు, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వేరు. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు బీసీలు 40% రిజర్వేషన్ ఇవ్వమని ఒక డిమాండ్ ఉంది. ప్రజల యొక్క డిమాండ్ని యాక్సెప్ట్ చేసి, ఇదిగోండి ప్రజల యొక్క డిమాండ్ మేరకు మేము 40% రిజర్వేషన్ ఇచ్చేస్తున్నామని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి పంపించారనుకోండి, అది ఒక సర్క్యులర్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ, ప్రెస్ మీడియా ద్వారా కానీ పంపిస్తే దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి 100%. ఎందుకంటే మార్జినలైజ్డ్ సొసైటీకి మీరు ఎవరెవరికైతే వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు మీరు ఫుల్ఫిల్ చేశారో దాన్ని ఇన్ఫర్మేషన్ పంపించాలి. బట్ అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారనుకోండి, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే మరి అది పొలిటికల్ పార్టీకి మంచి చేసిద్ది, బట్ మార్జినల్ సొసైటీకి మీరు ఇంకా వివక్షను పెంచిన వాళ్ళు అవుతారని నా ఉద్దేశం. ఇప్పుడు జగన్ గారిదేమో ఈ 2 ఫోటోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా బెటర్ అనిపించింది. ఇప్పుడు 2 ఫోటోలు చూస్తే జగన్ గారు బయటకు వస్తుంటే మరి అది ఏ కాంటెక్స్లో ఫోటో తీసారో తెలియదు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీటింగ్ జరుగుతుంటే వీళ్ళందరూ బయట నిలబడ్డారు, వరుసన నిలబడ్డ ఫోటో ఒకటి పెట్టారనమాట. జగన్ గారు వస్తుంటే అందరు బయట నిలబడ్డారు. దాన్ని హైలైట్ చేసి వీళ్ళు మేము జగన్ కంటే బెటరు అని చెప్పేసి ఒక ఫోటో పెట్టి లోపలికి తీసుకెళ్ళి ఆయనకి పరిచయం చేయించాము, షేక్ హ్యాండ్ ఇప్పించాము ఎస్సీ ఎస్టీ బీసీలని అని వీళ్ళు తిప్పుతున్నారు. కాంటెక్స్ట్ మేబీ డిఫరెంట్. ఇప్పుడు అక్కడ ఎందుకు జగన్ గారు ఆయన వస్తున్నప్పుడు వీళ్ళందరూ వరుసన బయట నిలబడ్డారు, అప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, ఆ మీటింగ్ ఏంటి, ఆ లోపల ఎవరిని కలిశాడు అనేది మనకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఒక ఇమేజ్ని బట్టి మనం కంక్లూజన్ డ్రా చేయలేం. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని బట్టి కూడా మనమేం కంక్లూజన్ డ్రా చేయలేం. బట్ పొలిటికల్ పార్టీలు గట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో 2 ఫోటోలు ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ గారు అయితే ఎస్సీ ఎస్టీ బీసీలను బయట నిలబెట్టాడు, మేమైతే లోపలికి తీసుకెళ్ళి బిల్గేట్స్ అయితే షేక్ హ్యాండ్ ఇప్పించామని. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి బిల్గేట్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చే అర్హత కూడా లేదు, కానీ మేము తీసుకెళ్ళి ఇప్పించాము అని ఇండైరెక్ట్గా చెబుతున్నారా? అంటే ఏమో దాని మేబీ మీనింగ్ అదేనేమో మనకైతే తెలియదు. మరి ఇది జగన్ గారి ఫోటోతో పోల్చుకుంటే ఈయన బెటరే కదా, కనీసం లోపలికి వీళ్ళందరూ బయట నిలబడి ఇట్టున్నారు, ఈయన లోపలికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇప్పించాడు షబాష్ అని ఆ యాంగిల్లో ఆలోచించే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఈ 2 తిప్పుకుంటున్నారు. సరే, ఎనివే అసలు ఈయన ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి బిల్గేట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని అదొక గొడవ రన్ అవుతుంది. నిజం మాట్లాడితే ఇతను బిల్గేట్స్ గారు చాలా చారిటీ వర్క్ రన్ చేస్తున్నాడు దేశంలో. అతను పర్సనల్గా ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఈ ఎప్స్టీన్ అనే అతను వీళ్ళందరూ నిరికించి పడేశాడు. ఏది ఎప్స్టీన్ అనే అతను. ఇప్పుడు వీళ్ళందరూ డబ్బులున్న వాళ్ళు ఇదొక పెద్ద నేరపూరితమైనటువంటి దాంట్లో ఇరుక్కొని ఉన్నారు ఈ పెద్దవాళ్ళు మొత్తం ఎప్స్టీన్ వల్ల అని మనం అనలేము. ఎందుకంటే దట్ ఈస్ దేర్ కల్చర్. ఇప్పుడు మన అమీర్పేటలో కూడా ఒక కథనం వచ్చింది, హైదరాబాద్ అమీర్పేటలో ఒక కథనం వచ్చింది. ఏంటి ఆ కథనం? షుగర్ డాడీ కల్చర్ పెరుగుతుంది అని. ఏంటి షుగర్ డాడీ కల్చర్ అంటే వీళ్ళందరికీ 50-60 సంవత్సరాలు ఉంటాయి, ఒక్కొక్కడికి 60-70 సంవత్సరాలు ముసలాళ్ళు, టీనేజ్ అమ్మాయిలు కావాలి వాళ్ళకి. సరే, టీనేజ్ అమ్మాయిలు అంటే వాళ్ళ ఇష్టం అంటారు. మైనర్ అమ్మాయిలను తీసుకెళ్ళి ఎప్స్టీన్ అని కూడా మైనర్ పిల్లల్ని తీసుకెళ్ళి ఇది ముసలోళ్ళు 60-70 సంవత్సరాలు ముసలోళ్ళ దగ్గర వాడు అమ్మాయిని పెట్టాడు, అవి మొత్తం బయటకు వచ్చినాయి, గొడవ అవుతుంది. బట్ ఈయన బిల్గేట్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడన్న విషయానికి ఆధారాలు లేవు ఇప్పుడు. ఎందుకంటే హర్దీప్ సింగ్ పూరి పేరు వచ్చింది, అనిల్ అంబానీ పేరు వచ్చింది, మోడీ గారు పేరు ఇండైరెక్ట్గా వచ్చింది, ఇప్పుడు ఈయన బిల్గేట్స్ పేరు వచ్చింది. వీళ్ళెవరి మీద ఆధారాలు లేవు వాళ్ళు యాక్చువల్గా ఇన్వాల్వ్ అయ్యారని. వాళ్ళు ఏంటంటే అసలు యాక్చువల్ కోర్టు ఫైల్స్ రిలీజ్ చేసింది, ఫ్లైట్ లాగు, కాంటాక్ట్ లిస్టులు, ఆ మీటింగ్ షెడ్యూల్ అవన్నీ కూడా రిలీజ్ చేసి దాంట్లో పొలిటీషియన్లు, బిలియనీర్స్,
డిప్లొమాట్లు, ఫిలాంథ్రోపిస్టులు, వీళ్ళు ఎవరెవరు అసలు పెద్ద పెద్ద బిగ్ షాట్ల పేర్లు మొత్తం ఉన్నాయి దాంట్లో. బట్ వాళ్ళలో ఎవరు కూడా సెక్స్ ఫ్లైట్లో ఉన్నట్టు కానీ, సెక్స్ ఫ్లైట్ అంటే ఈ ఎప్స్టీన్ ఒక ఫ్లైట్ రన్ చేసేవాడు, దాంట్లో అమ్మాయిలు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏమన్నా సెక్షువల్ యాక్టివిటీ మొత్తం కూడా ఫ్లైట్లో జరిగేది. ఓకే, ఆ సెక్స్ ఫ్లైట్లో వీళ్ళు ఫ్లై అయినట్టు కానీ, లేదంటే ఐలాండ్కి వెళ్ళినట్టు కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆధారాలు ఎవరి దగ్గర లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హెల్త్ డేటా సిస్టమ్, గవర్నమెంట్కి సంబంధించిన రిఫార్మ్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇప్పుడు దాని మీద కూడా మరి అట్లాంటి ఆయన ఎందుకు తీసుకొచ్చామని చెప్పేసి ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు చేస్తున్నాయి. ఓకే, ఇది ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇది మన ఆంధ్రప్రదేశ్లో కూడా గోడీ మీడియా ఉంది. గోడీ మీడియా అంటే మోడీని ఏమన్నారు కానీ ఇవి అది ఇక మిగతా అన్నీ మాట్లాడతారు, మోడీని కానీ ఏమన్నారు. అనిల్ అంబానీ పేరు వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఎప్స్టీన్ ఫైల్ ఉందని చెప్పి బిల్ గేట్స్ గురించి మాట్లాడుతున్న యూట్యూబ్ ఛానల్ చాలామంది చూశారు, చాలా యూట్యూబ్ ఛానల్ పెట్టారు ఏమని, బిల్ గేట్స్ని ఎందుకు తీసుకొచ్చారని. అనిల్ అంబానీ గురించి ఎందుకు వీళ్ళు చేయలేదు? అనిల్ అంబానీ పేరు కూడా ఉంది కదా, హర్దీప్ సింగ్ పూరి పేరు కూడా ఉంది కదా, దాని మీద ఎందుకు వీళ్ళు ఎప్పుడు వీడియో పెట్టలేదు? రైట్, సరే, నరేంద్ర మోడీ గారిది అంటే ఇండైరెక్ట్గా వచ్చింది, ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎవరో మెన్షన్ చేశారు మెయిల్లో ప్రధానమంత్రి గారి పేరు. బట్ అనిల్ అంబానీ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యాడు, ప్లస్ హర్దీప్ సింగ్ పూరి డైరెక్ట్గా షెడ్యూల్ విజిట్ చేశాడు, అతను కలిసేటటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు నీ ఏమనకుండా, అంటే వాళ్ళ టీంని హర్దీప్ సింగ్ పూరిని అని, నరేంద్ర మోడీ గారిని, అనిల్ అంబానీ వీళ్ళని ఏమనకుండా ఈయన బిల్ గేట్స్ మీద పడ్డారు వీళ్ళందరూ కూడా. సో సరే, అది బిల్ గేట్స్ని ఎవరు, అతను చేసిన యాక్టివిటీ నార్మల్ యాక్టివిటీ కాదు. ఎందుకంటే మైనర్ అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారు ఎప్స్టీన్ ఫైల్స్లో, మైనర్ అమ్మాయిలు. నోబడి విల్ సపోర్ట్ బిల్ గేట్స్ వర్క్. ఓకే, బట్ నేనేమంటే మీడియా అన్బయాస్డ్గా రిపోర్ట్ చేయాలి కదా అంటున్నా. అందుకే నేను గోడీ మీడియా అంది, ఎందుకంటే మోడీ గారిని ఏమనుకుంటే ఇది వీళ్ళందరిని అన్నారన్న. ఓకే, ఇప్పుడు అల్టిమేట్గా ఏంటంటే, ఇప్పుడు ఆయన వచ్చాడని అదొక గొడవ చేశారు, ఆయన ఎందుకు తీసుకొచ్చామని. అయితే ఇప్పుడు నేను దట్ ఈస్ నాట్ మై కన్సర్న్. మై కన్సర్న్ ఏంటంటే ఇది మై కన్సర్న్ ఏంటంటే ఇది వీళ్ళని ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అనేది మై కన్సర్న్. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అంటే మేబీ ఒకరు ఇద్దరు ట్రస్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఆయన కార్పొరేట్ స్టైల్. జగన్ ఏంటంటే ఇండియన్ కార్పొరేట్ స్టైల్. చంద్రబాబు నాయుడు గారిది అడ్వర్టైజింగ్ మేనేజర్ స్టైల్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏమో అడ్వర్టైజింగ్ మేనేజరు, ఈయనేమో కార్పొరేట్ CEO స్టైల్ జగన్ది. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ మరి ఇంకా కార్పొరేట్ స్టైల్ అంటే అందరు లోపలికి రానివ్వరు. ఎవరో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఇద్దరు మినిస్టర్లను పట్టుకొని, మేబీ ఆయన మీటింగ్లోకి వెళ్ళి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ బయట నిలబడ్డారు, ఆ ఫోటో తీసుకొట్టారు ఎవరు. ఈయన అడ్వర్టైజింగ్ మేనేజర్ కాబట్టి ఈయన ఇద్దరు ముగ్గురు SC MLAలను తీసుకెళ్ళి ఫోటో కొట్టించి బయటకు తిప్పుతున్నాడు, అడ్వర్టైజింగ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అలా అడ్వర్టైజింగ్ చేయడం కరెక్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాస్ట్ అడ్వర్టైజింగ్ కరెక్టా? దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ క్యాస్ట్ అడ్వర్టైజింగ్. వాట్ ఈస్ దిస్ క్యాస్ట్ అడ్వర్టైజింగ్? ఇది వీళ్ళకి అర్హత లేదు కానీ మేము అర్హత కల్పించాము అని చెప్పడం, ప్రపంచానికి చెప్పడం. మోరోవర్ ఇప్పుడు ఆయన బిల్ గేట్స్ కొత్త ఏం కాదు. ఎందుకు బిల్ గేట్ ఈ సంస్థ బిల్ గేట్స్ ఫౌండేషన్ అని ఒకటి రన్ చేస్తారు వాళ్ళు. ఆ బిల్ గేట్స్ ఫౌండేషన్కి చాలా ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పోయినాయి వాళ్ళ ఆఫీస్కి. ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పైన ఏంటంటే, ఇండియా నుంచి ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపించండి, ఎవడు కులం పేరు ఎత్తకుండా ఎవడన్నా ప్రాజెక్ట్ పంపిస్తాడా? ఇట్లాంటి NGOలకి, వరల్డ్ బ్యాంక్కి కానీ, UNDPకి కానీ, WHO కానీ, గేట్స్ ఫౌండేషన్ వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ ప్రాజెక్ట్ పంపిస్తారు కదా. హెల్త్ బేస్డ్ ప్రాజెక్టులు, స్కూల్ బేస్డ్ ప్రాజెక్టులు, పావర్టీ బేస్డ్ ప్రాజెక్టులు, ఇవన్నీ పంపిస్తారు. పంపించేటప్పుడు వీళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్లో కులాలను మెన్షన్ చేసి పంపిస్తారు. ఏమని, ఇదిగో మా భారతదేశంలో ఇది ఇలాంటి కుల వ్యవస్థ ఉంటుంది, ఈ కులాల్లో ఇది కులపోళ్ళు ఎక్కువగా స్కూల్ డ్రాప్ అవుట్ అవుతారు, వీళ్ళు ఎక్కువగా హెల్త్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటుంది, SC STల్లో వీళ్ళు ఎక్కువ పేదల్లో ఉంటారు అని ఆ కులాల మీద రాసి ప్రాజెక్ట్ రిపోర్ట్లు చేసి పంపిస్తారు బిల్ గేట్స్ ఫౌండేషన్కి. కాబట్టి బిల్ గేట్స్కి క్యాస్టిజం ఇండియాలో అనేది కొత్త కాదు, ఎందుకంటే అతను కొన్ని వందల ప్రాజెక్టులు వెళ్ళి ఉంటాయి ఇండియా నుంచి అతనికి ఈ కులాల పేరు మీద. ఏది ఫండింగ్ కోసం వాళ్ళు ఫండింగ్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ న్యూ. SC ST BCలు అనేది న్యూ అనేది నేనైతే అనుకోవట్లేదు బిల్ గేట్స్కి, బట్ అతనికి తెలిసే ఉండాలి 100%. బట్ ఇక్కడ డేంజరస్ పాయింట్ ఏంటంటే,
వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎమ్మెల్యేలు కల్పించి ఫోటో తీసి దాన్ని మీరు సోషల్ మీడియాలో పెడితే బిల్ గేట్స్ కూడా చూస్తాడు కదా, ఓ వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలు అంట ఎవరో వచ్చారు నన్ను కలిశారట, వాళ్ళు నన్ను కలవటానికి అంత అర్హత లేదట, అయినా సరే తీసుకొచ్చి కల్పించారట నన్ను అని చెప్పి ఆయన కూడా చూస్తారుగా. ప్రపంచంలో ఇదిగా నాకు వచ్చిన ఆ రోజు ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇట్లా చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీలని ఆయన కనెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు దాన్ని 100% కనెక్ట్ చేసుకుంటాడు బిల్ గేట్స్కి సంబంధించి. ఓకే, ఇక్కడ నేను అనేది ఏంటంటే అల్టిమేట్లీ ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే అడ్వర్టైజింగ్ దళిత్స్ అనేది కూడా ఒక డిస్క్రిమినేషనే. ఓకే, వాళ్ళకి మంచి చేయాలి కానీ వాళ్ళని అడ్వర్టైజింగ్ చేసుకుంటే అది మనం ఇంకా పెంచి పోషిస్తాం తప్ప కులం పెరిగిద్దే తప్ప తగ్గదు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బిల్ గేట్స్కి షేక్ హ్యాండ్ ఇస్తే ఏమొచ్చిందండి? ఇప్పుడు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకి బిల్ గేట్స్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అది కూడా అతను ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో పెద్ద క్రైమ్లు ఇరుక్కున్నాడని అతనికి ఏదో ఎయిడ్స్ లాంటి ఏదో ఓకే మరి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అన్నారు, మరి ఎయిడ్స్ అని మనం చెప్పలేము, ఏదో రోగాలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పుకార్లు రన్ అవుతున్నాయి, అందుకని దాని భార్య అతను వదిలేసిపోయిందని ఎన్ని పుకార్లని అతను బ్యాడ్ ఇమేజ్ ఉంది బిల్ గేట్స్కి. ఓకే, ఇప్పుడు అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా ఏమురిగింది ఎస్సీ ఎస్టీ బీసీలకి? బడ్జెట్ మీద కంట్రోల్ ఇస్తే ఆఫీసర్స్ రైట్ కొన్ని పాలసీలని ఎలా చేయాలనేది ఎస్సీలకి కంట్రోల్ ఇస్తే, బడ్జెట్ని ఎలా ప్రిపేర్ చేయాలి, మా బడ్జెట్ మాకు ఏమైనా కంట్రోల్ ఇస్తే, పాలసీలు గవర్నమెంట్ సిస్టము పోలీసు వ్యవస్థ మీద మీరు ఎస్సీలకి పవర్ ఇచ్చి అప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి. ఏమని, ఇదిగోండి ఇది పోలీసు హోమ్ మినిస్టర్ని ఎస్సీలని చేసాము, ఆ హోమ్ మినిస్టర్ నిర్ణయమే ఫైనల్, ఆమె అసలు మా ముఖ్యమంత్రికి కూడా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక హోమ్ మినిస్టర్ ఇష్టం, ఆమెకి ఇది ల్యాండ్ ఆర్డర్ తప్పు అంటే ఇంకా ఆమె ఇష్టం ఫుల్ పవర్ ఇచ్చిన అది అడ్వర్టైజ్మెంట్ చేయాలి, మీరు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఎక్కడైనా అది మీరు హోమ్ మినిస్టర్లు ఇస్తారా, అది అల్టిమేట్గా సీఎంకి చెప్పకుండా ఒక్క కనీసం కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు వాళ్ళు. ఓకే, ఇవన్నీ అంటే మన ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నది చెప్తున్నా. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళని కల్పించేమని. ఓకే, అంటే ఇదేంటంటే ఇది క్యాస్టిజం కాదు, వైలెంట్ క్యాస్టిజం కాదు, అబ్యూజివ్ క్యాస్టిజం కాదు అని ప్యాటర్నలిస్టిక్ క్యాస్టిజం అంటారు. ప్యాటర్నలిస్టిక్ క్యాస్టిజం అంటారు దీన్ని. అంటే చూడటానికి వీళ్ళకి న్యాయం చేసామన్నట్టుగా కనిపించింది, అవతలలో కూడా గ్రేట్ఫుల్నెస్ పెరిగిద్దు. ఓ నిజమే కదా, జగన్ బయట నిలబెట్టాడు, మనల్ని తీసుకెళ్ళి షేక్ హ్యాండ్ ఇప్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఓ అని చెప్పేసి ఇక వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సరెండర్ అయిపోవటం, డిపెండ్ అవ్వటము, పొలిటికల్గా వీక్ అయిపోవటం. ఒక్కసారి నీకు గ్రాటిట్యూడ్ వచ్చిన పొలిటికల్గా వీక్ అయిపోతాం. చంద్రబాబు నాయుడు గారు కల్పించారు తీసుకెళ్ళి బిల్ గేట్స్ని, అంటే చంద్రబాబు నాయుడు బెటర్ జగన్ మీద అనగానే టక్కన మొత్తం పొలిటికల్ పవర్ వీక్ అయిపోతారు మొత్తం. ఇక చంద్రబాబు నాయుడు గారిని మీరు వర్షిప్ చేయడం మొదలెడతారు. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే దానికంటే బెటర్ ఏంటంటే మీరు ఏదైనా ఒక పొలిటికల్ పవర్ ఇవ్వండి, వాళ్ళ యొక్క సిస్టమ్ వాళ్ళు రన్ చేసుకునేటట్టు కానీ, వాళ్ళ యొక్క పాలసీలు వాళ్ళు రన్ చేసుకునేటట్టు కానీ, ఫండ్ మీద వాళ్ళకి ఇచ్చి ఏదో కొద్దిగా పవర్ ఇచ్చి, ల్యాండ్ మీద పవర్ ఇచ్చి, ఎడ్యుకేషన్ మీద పవర్ ఇచ్చి, గవర్నమెంట్ జాబుల మీద పవర్ ఇచ్చి, కోర్టుల మీద పవర్ ఇచ్చి, బడ్జెట్ల మీద పవర్ ఇచ్చి, ఓకే ఆ వ్యవస్థల మీద పవర్ ఇచ్చి, వీటన్నిటి మీద మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి పవర్ ఇచ్చి, ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎంప్లాయ్మెంట్, ప్రొటెక్షన్, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇవన్నిటి మీద పవర్ ఇచ్చి, రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఇక మా యొక్క ఆధిపత్యం ఉండదు, మీరే రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఇక ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక మీదే ఆధిపత్యం అని చెప్పి వాళ్ళకి పవర్ ఇచ్చినప్పుడు, లెజిస్లేచర్లో రిప్రజెంటేటివ్ని తీసుకొని దళిత యొక్క పొలిటికల్ వాయిస్ని గట్టిగా వినిపించే విధంగా మీరు ఆ పవర్ ఇచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ మీద, ఫ్యాక్టరీ జాబుల మీద, ఎడ్యుకేషన్ మొబిలిటీ మీద, రైట్ వీటి మీద మీరు పవర్ ఇచ్చి మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి. ఏమని, ఇదిగో చూడండి ఎస్సీలకి మేము ఇచ్చామని. అసలు అయినా సరే అది అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు, మీరు అది ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పబ్లిక్కి. మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఏమైంది, కులభావం పెరిగిద్ది. ఇంకా ఇది ఎస్సీ ఎస్టీ బీసీలు ఇది ఫోటోలు పెట్టారు, ఎస్సీ ఎస్టీ బీసీలను తీసుకెళ్ళి కలిపించారు. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలను తీసుకు కలిపించారంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి అర్హత లేదు, మేము అర్హత గెలిపించామని చెప్పడం. ఎవరంటే బిల్ గేట్స్ ఆయన చేతులు గెలిపితే ఏమైంది,
బిల్ గేట్స్ షేక్ హ్యాండ్ ఇస్తే ఏమైంది దళిత సమాజానికి, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమైంది? ఒక 100 కోట్లు వచ్చి ఒక్కొక్కరు ఇళ్లలో పడ్డాయి ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వగానే, లేదు కదా. వీళ్ళు ఫొటోసు, సింబాలిక్ ఆనరు, ఎమోషనల్ స్పీచెస్ పబ్లిక్గా చేయటము, ఇవన్నీ చేసి అసలు యాక్చువల్గా రాజకీయంగా నియోజకవర్గాల్లో పవర్ లేకుండా, బడ్జెట్ మీద పవర్ లేకుండా, పాలసీల మీద పవర్ లేకుండా, నిర్ణయాల మీద పవర్ లేకుండా, రాజ్యాధికారం లేకుండా, ఇవన్నీ లేకుండా కేవలం ఫోటోలు, ఇదిగో మా జగనన్న అయితే బయట నిలబెట్టాడు, మేమైతే చంద్రబాబు అన్న అయితే లోపలికి తీసుకెళ్ళాడు, ఇదిగో జగన్ గారు అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేశాడు ఒక దళితుడిని, ఇది ఈయనైతే హోమ్ మినిస్టర్ని చేశాడు, వాళ్ళని హోమ్ మినిస్టర్ని చేశాడు. ఇవన్నీ కూడా అదేనా ప్యాటర్నలిస్టిక్ డిస్క్రిమినేషన్. ప్యాటర్నలిస్టిక్ డిస్క్రిమినేషన్ అంటే బయటికి వీళ్ళు ఏదో చేస్తున్నారన్నట్టు కనిపించింది కానీ యాక్చువల్గా చేయరు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, క్యాస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఓకే, సరే, ఎనివే మనం ఎక్కువగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, నమస్కారం.